కేటీఆర్ హరీష్ రావులపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హాట్ కామెంట్స్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం లేని అంశాలను తెర మీదకు తెచ్చి కేటీఆర్ హరీష్ రావులు పబ్బం గడుపుతున్నారని అన్నారు. బొగ్గు స్కామ్, జిల్లాల మార్పు పేరుతో కేటీఆర్లు డ్రామా చేస్తున్నారని విమర్శించారు. ఒకసారి అధికారం ఇస్తే కుటుంబం మొత్తం స్కామ్లో ఇరుక్కున్నారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు సమాధానం చెప్పుకోలేక రోజు ఒక కొత్త అంశంతో తెర మీదకి అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ వస్తున్న పరిస్థితి. కేటీఆర్ జిల్లాల అంశం అయితే హరీష్ రావు కోల్ అంశం అని ఇవి లేని అంశాలను తెర మీదకి తెచ్చి అటు కోల్ స్కామ్ లో ఏదో జరిగిందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి తనకిచ్చిన నోటీసుల్ని డిఫెన్స్ చేసుకోవడానికి హరీష్ రావు తిప్పలబడుతుంటే, ఇంకొక వైపు కేటీఆర్ జిల్లాల ప్రస్తావన తెచ్చి లేని జిల్లాల ప్రతిపాదనను తెర మీదకి తీసుకొచ్చి సెంటిమెంట్ రగిల్చేదో లబ్ధి పొందాలని, దాంతోపాటు వచ్చే నోటీసులకు ఇది మేము పోరాడుతున్నాం కాబట్టి మాకు నోటీసులు ఇస్తారని చెప్పి ఒక బుకాయించే ఒక ఎత్తుగడతో బావబామరుదులు ముందుకు పోతున్నా సరే ముఖ్యమంత్రి గారి ట్రాప్లో పడ్డరనే అంశం మీకు తెలియకపోవడం అనేది విచారకరం. కేసీఆర్ మీకు చెబుతుండో లేదో, లేదంటే జరుగుతున్న పరిణామాలను మీరు నిశ్చితంగా గమనిస్తే మీకు మీరుగా స్వీయ రక్షణ కోసం మీరు చేసే తప్పులతో కూడిన ఎత్తుగడలు మిమ్మల్ని రాజకీయ పతనం వైపు నెడుతున్న పరిస్థితి మీకు అర్థం అవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రత్యేకించి కేటీఆర్ జిల్లాల ప్రతిపాదన అనేది ఆయనకు దగ్గర ఉన్న 2-3 లీడర్లతో అని చెప్పి మీ జిల్లా ఎత్తేస్తారట, మీ జిల్లా ఎత్తేస్తారట, మీ జిల్లా ఎత్తేస్తారట అనే ఉద్దేశాన్ని తెర మీదకి తెచ్చి రాబోయే ఎన్నికల్లోనూ తన మీద జరుగుతున్న ఈ నోటీసుల తంతుతోనూ తప్పించుకోవాలని చూస్తున్నాను. మున్సిపల్ ఎలక్షన్స్ లక్ష్యంగా ఈ జిల్లాల మూవ్మెంట్ చేద్దామని ఒక ఆలోచనతో వచ్చింది వాళ్ళు.